ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా దేవాలయాల మీద అరాచకాలు అయితే ఉన్నది. లడ్డు కల్తీ చేయడం గత ప్రభుత్వాలు కూడా ఈ మారణ హోమం చేశారు. కల్తీ ప్రసాదాలు తయారు చేస్తూ కల్తీగా అందరినీ కూడా మనోభావాలు కలుషితం చేశారు, పవిత్రతను దెబ్బతీశారు. ఇందుకు ఈ సీక్రెట్ దాడులు, మారణ హోమము ఇదొక అపవిత్రత, మా దేవుడే గొప్పవాడనే ఆలోచన వస్తే రావచ్చు వాళ్ళకి. ఈ దేవుళ్ళ మీద, హిందువుల మీద ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. ఇది అన్ని అపవిత్రం. అసలు పవిత్రతా శక్తిని పోగొట్టే శక్తి వారికి లేదు. అసలు భారత భూమి అంటే ఏమనుకున్నారు? అఖండ భారత్గా ఒకప్పుడు వెలుసొల్లుతో భారత భూమి తపోభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇలాంటి పవిత్రతతో కూడిన ఈ భారత భూమిని కలుషితం చేసే హక్కు ఎవరికి ఉంది? ఎవరైతే ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటూ రాజకీయ ముసుగుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి కల్తీలు, ఇలాంటి హింసలు చేస్తూ ఉంటే ఎందుకు పనికి రాకుండా స్మాష్ అయిపోతారు. ఈ లడ్డు గురించి వచ్చాం అందరం కూడా. ఈ కల్తీ అంటే కల్తీ కాదు అసలు, అది ఒట్టి విష ప్రయోగం చేశారు వాళ్ళంతా. ఆ విషం కాల్చి చేస్తే ఏం చేశాడంటే వెంకటేశ్వర స్వామి శివుడికి నా కంఠంలో పెట్టుకున్నట్టు ఆ విషయం ఆయన కంఠంలో పెట్టుకొని మంచిగా అందరికి మంచి చేసి ఆ మహాత్ముడు ఎవరికి ఏం కాకుండా చేశాడు. కాబట్టి అందరూ చల్లగా ఉన్నారు. చెయ్యాలంటే ఆయన క్రిస్టియన్స్ కదా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్ కదా, అందుకని ఆయన పెత్తనం కదా, మరి పెత్తందారి వాళ్ళకి సాగాలి. ఈ తిరుపతికి అందరు రాకుండా పోవాలి. ఇట్లా కల్తీ చేస్తే మరి నేను కూడా వెళ్ళి లడ్డు అంతకుముందు ఎప్పుడన్నా తెస్తేనేమో 10-15 రోజులు ఉండేది, 3వ రోజు బూజు వచ్చేసి ఏంటి అనుకున్నా. ఇలా బూజు వస్తే ఇక రాకుండా పోతారు. అందుకే బాగుంది కాబట్టి అందరు బాగా వెళ్తున్నారు. అది ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు హిందువులన్నా ఇవన్నా అంత కోపం? అప్పట్లో ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దేవాలయాల మీద దాడులు చేశాడు. అంటే క్రిస్టియన్స్ కి ఎప్పుడు ఎదురు మతమే కదా, వాళ్ళకి వాళ్ళ మతం పెరగాలి, హిందువులు అడుగంటి పోవాలని చేస్తున్నాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరం ఎక్కాలంటే ఇంకెక్కడ ఎక్కుతాడు? చూపించాడు కదా పరమాత్మ అయితే ఎవరైతే. మరి ఆయనకి కల్తీ లడ్డుని చేశాడు కాబట్టి ఆ 11 సీట్లు వచ్చినాయి కదా. ఇక మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు, చూపించాడు ఆయన. ఇక అందరికి చూపిస్తాడు. మొత్తానికి కూడా ఎవరెవరైతే కల్తీ చేశారో వాళ్ళు మొత్తానికి పనిష్మెంట్ ఇవ్వకుండా మాత్రం స్వామి ఊరుకోడు. అంటే ఆయన స్వయం వైవి సుబ్బారెడ్డి చేయడానికి ఆయన కల్తీ జరిగింది వాస్తవం ఒప్పుకున్నా కూడా ఏం జరగలేదు అని పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినా సత్యం ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, అధర్మం అడుగుంటుంది. వాళ్ళు ఓడిపోవటంలో 11 సీట్లు రావటంలోనే తెలిసిపోయింది. ఇంకా కూడా వాళ్ళందరికి శిక్షలు పడతాయి తప్పకుండా. ధర్మ రక్షత అని, ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, అధర్మం అడుగంటిపోద్ది. ఇది మాత్రం ఖాయం, ఖచ్చితంగా మాత్రం జరుగుతుంది, కనపడుతుంది. ఈ రాజ్యం ఎలా ఇప్పుడు రామరాజ్యం లాగా అవుతుంది కదా. హిందూ సమాజం మొత్తం కూడా ఖచ్చితంగా దీనికి పోరాడతాం. ఈ సాధు సజ్జనులు మొత్తం కూడా వాళ్ళకి శిక్షలు పడ్డదాకా పోరాటం ఆగేది లేదు. వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే, వాళ్ళ దుర్మార్గాలను అరికట్టాల్సిందే. మంచి వాళ్ళనే దుర్మార్గంగా వేసేసాడు కదా ఒకప్పుడు మరి చంద్రబాబుని. ఇవాళ వాళ్ళు ఊరుకుంటారా? కాకపోతే వీళ్ళు శాంతమంతులు కాబట్టి కొంచెం చూస్తున్నారు. మొత్తానికి శిక్షలు పడేదే, పడకుండా ఊరుకోరు. ఖచ్చితంగా మాత్రం ఈ ఆట ఇంతటితో ఆగదు, ఆట ముగుసుద్ది. ఎందుకు అందరూ సమావేశం ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యామంటే, సాధు అనేది ఒక గౌరవమైన ఇది. ఎందుకంటే సాధు ఎక్కడున్నా, హిమాలయాల్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, సాధు ఏం కోరుకుంటాడు? నాకు ఇల్లు కావాలా, నాకు ఫలం కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ ఏం కోరుకోడు. ప్రజల కోసము, దేశం కోసం కోరుకుంటాడు. ఎన్నో తపస్సు చేసి ఎంతో హిమాలయాల్లో మహా ఋషులు, మేధావులు, అఘోరీలు, దిగంబరులు ఎంతమంది తపస్సు చేస్తున్నారు. ఎందుకోసం? మన భారతదేశం బాగుండాలి, మన హిందువులు బాగుండాలి, మన హిందువులు బాధ్యత ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అన్ని దేశాల కల్లా మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరంగా ఉంది. హిందూ దేవాలయాలు నాశనం చేయడము,
గత ప్రభుత్వమే కానీ మన హిందువులలో ఐక్యతం లేక క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇవన్నీ భేదాలు వచ్చినాయి. మన మానవుడికి ఒకటే రక్తం, ఒకటే హృదయం. కాకపోతే మనల్ని చిత్తులు పెట్టి మీరు మా మతంలో చేరండి, మా మతంలో చేరండి కొంతమంది మన హిందువులను ఆశగుచ్చి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సమాజం మీద ఎందుకు దాడి చేశారు? ఈ రకాల దాడులు చేశారు. ఇప్పుడు మన దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా మన హిందువు ఉన్నాడు అనుకున్నాం. ఆయన హిందువు కాదు, ఆయన యాక్చువల్ గా ఫస్ట్ నుంచి వాళ్ళు క్రిస్టియన్స్ మతంలో దిగి మన వాళ్ళ హిందువులు మాత్రం మొత్తం నాశనం చేయాలని, సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. హిందువుగా ఉన్న వాళ్ళని హింసించడం, వీళ్ళ మన హిందూ దేవాలయాలు మొత్తం పగలగొట్టడం, నాశనం చేసి 315 దేవాలయాలు విగ్రహాలు పగలగొట్టారు. కానీ వాళ్ళ మీద చర్య తీసుకున్నాడా? లేదు. మన హిందువే కదా, హిందువు అన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు నువ్వు దాన్ని ఇది చేసుకోవాలి కదా, చేసుకోలే. నువ్వు ఒక హిందువుగా ఉండి హిందూ ప్రవర్తించలే, ఒక ముస్లిమ్స్ గా క్రిస్టియన్స్ గా ప్రవర్తిస్తున్నావు. క్రిస్టియన్సే కావచ్చు, నువ్వు హిందువు కదప్పుడు మన భారతదేశం గౌరవాన్ని కాపాడాలి కదా. వాడు ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఆచరణ చేస్తున్నాడు. ఆచరణలో భాగంగానే కదా ఏ రోజు మొట్టమొదటిగా డిక్లరేషన్ మీద సంతకం చేయమంటే చేశాడంటే చేయలేదు. ఏంటంటే వాడికైతే క్లారిటీ ఉంది, మనకి క్లారిటీ లేదు హిందువులకి. కారణం ఏంటి? వస్తాడు, తన తండ్రి కొన్ని మంచి పనులు చేశాడు, ఆ విధమైన మంచి పనుల ద్వారా మన సమాజాన్ని, మన హిందుత్వాన్ని కాపాడుతాడు అనుకుని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఆ అనుకోవడం వల్లే మనం ప్రతిసారి హిందువు మోసపోతున్నాడు. భక్తులకే కాదు సమస్య హిందూ లోకానికి కూడా చెప్పుకున్నది. రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదాలు మనం ఎదుర్కొనేటట్టుంది. కారణం ఏంటంటే ఈ మ్లేచ్ఛ జాతులతో మన వాళ్ళు, కొన్ని పార్టీల వారు కుమ్మక్కయ్యి మన హిందువుల్ని తాకట్టు పెట్టేటే కాదు పూర్తిగా అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి ఓ హిందువులారా, ఒక దేవాలయాల కాదు రానున్న రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలను కూడా పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ మన జాగ్రత్త పడాలి. తస్మాత్ జాగ్రత్త.